సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఒక జ్యోతి రూపంలో మకర సంక్రాంతి రోజు భక్తులకు దర్శనమిస్తాడని నమ్ముతారు. అసలు ఆ జ్యోతి ఒక అగ్ని దీపమా లేక ఒక నక్షత్రమా? కేరళ హైకోర్టు కూడా అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విచారణలో భాగంగా కొన్ని నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి. అసలు ఆ నిజాలు ఏంటో, ఇంకా దాని గురించి పూర్తి డీటెయిల్స్ తో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి పెరిగిన పందల రాజ్యం నుంచి అతను ధరించిన దుస్తులు ఇంకా బంగారు ఆభరణాలను శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామికి అలంకరణ చేయడానికి తీసుకొని వస్తారు. ఆ ఆభరణాలు తీసుకొస్తున్న సమయంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఎలా వాటికి రక్షణగా ఉన్నాడో కూడా తెలుసుకుందాం. ఇంకా 10 నుంచి 50 సంవత్సరాల మధ్యున్న ఆడవారిని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఎందుకు రానివ్వరో కూడా తెలుసుకోబోతున్నాం. చివరికి అయ్యప్ప దీక్ష పూర్తి అయ్యాక స్వాములు ఇరుముడి కట్టుకొని శబరిమల యాత్రలో భాగంగా పెద్దపాదం నుంచి ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరతారు. ఇంకా ఆ పెద్దపాదం మార్గంలో వచ్చే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి, అలాగే సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఆ మార్గంలో నడిచాడని నమ్ముతారు. వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ని మన ఛానల్ కి ఇవ్వండి. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 10వ శతాబ్దంలో పందల రాజ్యాన్ని రాజశేఖర వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకి పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు గడిచినా సంతానం కలగలేదు. ఒకరోజు రాజశేఖర వర్మ వేట కోసం అడవికి వెళ్తాడు. అక్కడ ఒక చిన్న పిల్లాడి ఏడుపు పెద్దగా వినిపిస్తుంది. అప్పుడు రాజశేఖర వర్మ ఆ చిన్న పిల్లాడి దగ్గరికి వెళ్తాడు. అతను మరెవరో కాదు, మణికంఠుడు. తన మెడలో ఒక మణి మెరుస్తూ కనిపించింది. అందుకనే అయ్యప్ప స్వామిని మణికంఠ అని పిలుస్తారు. ఇంకా రాజు మణికంఠుణ్ణి తీసుకొని తన రాజ్యానికి వెళ్తాడు. మణికంఠుడు ఆ రాజ్యంలో పెరిగి పెద్దవాడయ్యి ఎన్నో విద్యలను నేర్చుకుంటాడు. తను ఆ రాజు ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్ల ఆ దంపతులకు ఒక కొడుకు కూడా జన్మిస్తాడు. కాలం గడిచిపోతుంది. అయ్యప్ప స్వామికి 12 సంవత్సరాలు వస్తాయి. తను ఈ భూమి మీద చేయవలసిన కార్యం ముగించుకొని తన అవతారాన్ని చాలించమని ఆ పరమశివుడు మణికంఠుడికి గుర్తు చేస్తాడు. అసలు మణికంఠుడు ఏ కార్యం కోసం భూమి మీదకి వచ్చాడు, అలాగే ఒక శాపం వల్ల అయ్యప్ప స్వామి 12 సంవత్సరాలు భూమి మీద ఉండాల్సి వచ్చింది. అసలు ఆ శాపం ఎవరు ఇచ్చారో, ఇంకా మీకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మన ఛానల్లో అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర అనే వీడియోలో తెలపడం జరిగింది. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో అలాగే ఎండ్ టైటిల్స్ లో ఇస్తాము. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఆ వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా మణికంఠుడు తన శబరిగిరిలో కొలువు తీరడానికి వెళ్తూ తన తండ్రి అయిన రాజశేఖర వర్మతో ఒక మాట చెప్తాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు శబరిమలలో ఉన్న సహ్యాద్రి పర్వతం మీద ఒక ఉత్సవాన్ని నిర్వహించండి. ఆ ఉత్సవానికి ఎవరైతే వస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఒక జ్యోతి రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, మనం మకర జ్యోతి అని పిలిచేది ఒకటి కాదు, అవి రెండు. ఒకటి మకర వెలుక్కు అంటారు, రెండవది మకర జ్యోతి అని అంటారు. ఇందులో మకర వెలుక్కు అంటే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు భక్తులందరికీ కనిపించే ఒక దీపం. ఆ దీపాన్ని పొన్నంబలమేడు పర్వతం పైన కొంతమంది గిరిజనులు వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించేది మనుషులేనని, వారు కూడా దేవస్థానానికి సంబంధించిన ఉద్యోగులని దేవస్థానం బోర్డు కూడా అంగీకరించింది. ఇంకా మకర జ్యోతి అంటే ఏంటో తెలుసుకుందాం. పూర్వం కేరళ రాజ్యంలో క్రూరమైన దొంగలు ఉండేవారు. డబ్బులు బంగారం కోసం ఊర్ల మీద పడి అమాయక ప్రజల్ని చంపుతూ ఉండేవారు. అప్పుడు మళ్ళీ ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప అవతారంలో వచ్చి ఆ దుర్మార్గులను చంపి ఆ రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడతాడు. ఆ రూపాన్ని ప్రజలు అయ్యనార్ అని, అయ్యప్ప అని కాని, కేరళ వర్మ అని కాని పిలుస్తారు. ధర్మశాస్త్ర భూమి మీద 12 సంవత్సరాలు ఉండవలసి వచ్చినప్పుడు అతన్ని మణికంఠ అని పిలిచేవారు. చివరికి ధర్మశాస్త్ర అయ్యప్ప రూపంలో వచ్చినప్పుడు ఒక జ్యోతి రూపంలో శబరిమల
శబరిమలలో ఉన్న మణికంఠుడిలో లీనమైపోతాడు. మకర సంక్రాంతి రోజున శబరిమల ఆలయంలో దీపారాధన జరుగుతుంది. ఆ సమయంలో దిగంతంలో ఒక నక్షత్రం కూడా కనిపిస్తుంది. ఇంకా అదే సమయంలో పొన్నాంబలమేడులో కూడా దీపారాధన నిర్వహిస్తారు. ఆ దీపాన్ని శబరిమల నుంచి ఎంతో స్పష్టంగా చూడొచ్చు. శబరిమల ఆలయంలో దీపారాధన, శబరిమల నుంచి ఈశాన్య ఆకాశంలో నక్షత్రం కనిపించడం, ఇంకా పొన్నాంబలమేడులో దీపం కనిపించడం అన్నీ ఒకటేసారి జరిగిపోతాయి. ఆ సమయంలో శబరిమల కొండలు మొత్తం భక్తుల నోటి నుంచి స్వామియే శరణమయ్యప్ప అనే శరణఘోషతో నిండిపోతుంది. ఇంకా మకర జ్యోతి కొద్ది క్షణాల్లోనే 3 సార్లు భక్తులకి కనిపిస్తుంది. 1999లో మకర జ్యోతి దర్శనం కోసం శబరిమలకి ఎంతో మంది భక్తులు వచ్చారు. అక్కడ రద్దీగా ఉండటం వల్ల ఆ తొక్కిసలాటలో సుమారు 53 మంది భక్తులు చనిపోయారు. అది కాస్త కేరళ హైకోర్టు వరకు వెళ్ళింది. కానీ అప్పట్లో ఉన్న జస్టిస్ టి చంద్రశేఖర్ మీనన్ ఆ తొక్కిసలాట మీద విచారణ చేయకుండా మానుకున్నారు. ఎందుకంటే మకర జ్యోతి అనేది మత విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి. మళ్ళీ 2011 జనవరి 14న మకర జ్యోతిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళ్లారు. అప్పుడు కూడా తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో దురదృష్టవశాత్తు సుమారు 106 మంది భక్తులు చనిపోయారు. వందలాదికి మంది పైగా గాయపడ్డారు. ఈసారి కేరళ హైకోర్టు మాత్రం మకర జ్యోతి నిజమా కాదా అని తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ విచారణలో సమాధానంగా శబరిమల అయ్యప్ప గుడి ప్రధాన అర్చకులు మకర జ్యోతి అంటే పవిత్రమైన ఖగోళ కాంతి అని, మకర వెలుక్కు అంటే కొంతమంది గిరిజనులు వెలిగించే దీపం అని చెప్పారు. ఆ రెండిటి మధ్య తేడా తెలుసుకోమని దేవస్థానం బోర్డు వాళ్ళు కేరళ హైకోర్టుకి తెలిపారు. ఇంకా 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడవాళ్లను శబరిమలకు ఎందుకు రానివ్వరో తెలుసుకుందాం. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న ఆడవాళ్ళని, అంటే పీరియడ్స్ వచ్చే వయసున్న ఆడవాళ్లను అనుమతించకూడదనేది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. ఎందుకంటే అయ్యప్ప స్వామి బ్రహ్మచారి కాబట్టి. అలాంటి ఆడవాళ్లు వస్తే అయ్యప్ప ఆలయం అపవిత్రం అవుతుందని, అలాగే శబరిమల అయ్యప్ప ఆలయం పక్కనే ఉన్న మాలికా పురోత్తమ దేవిని కూడా అగౌరవపరిచినట్టు అవుతుందని అందరూ నమ్ముతారు. ఇంకా ఈ నమ్మకానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోకి 10 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళని గుడిలోకి ప్రవేశించనివ్వకూడదని 1991లో కేరళ హైకోర్టు ఒక రూల్ పెట్టింది. అయితే ఈ నిషేధం పైన చాలా గొడవలు ఇంకా వివాదాలు జరిగాయి. దీంతో కొందరు ఆలయంలోకి మహిళలను అనుమతించాలంటూ కోర్టులో కేసు వేశారు. ఇంకా ఈ వివాదాలపైన విచారించిన సుప్రీంకోర్టు ఆలయంలోకి 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలు ఇక నుండి ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చాక ఆలయంలోకి కొందరు మహిళలు ప్రవేశించాలని చూశారు. కానీ అయ్యప్ప స్వామి భక్తులు ఇంకా ప్రజలు అలా ఆలయంలోకి మహిళలు రావడాన్ని అడ్డుకున్నారు. ఇంకా వాళ్ళు ఆ ఆడవాళ్ళని అడ్డుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని తెలియజేశారు. అదేంటంటే ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి ఆజన్మాంతర బ్రహ్మచారి అని, అందువల్ల ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న ఆడవాళ్లు రాకూడదని శతాబ్దాలుగా ఉన్న ఆచారం అని చెప్పారు. ఈ కారణంగానే మహిళలను శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రానివ్వటం లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మకర సంక్రాంతి రోజున శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామికి తను మణికంఠుడుగా ఉన్నప్పుడు తను వేసుకున్న వస్త్రాలు ఇంకా బంగారు ఆభరణాలను తను పెరిగిన పందల రాజ్యంలో ఉన్న ఇంటి నుంచి తను వాడిన బంగారు ఆభరణాలను శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి అలంకరించడానికి తీసుకొని వెళ్తారు. ఆ ఆభరణాలు తీసుకొని వెళ్లే సమయంలో వాటికి రక్షణగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఆ ఆభరణాలకు కాపలాగా వెళ్తాడు. అదంతా ఆ అయ్యప్ప స్వామి లీలేనని భక్తులు నమ్ముతారు. ఇంకా చివరిగా అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములు వారి మండల కాలం దీక్ష పూర్తయిపోయిన తర్వాత ఇరుముళ్ళు కట్టుకొని శబరిమల యాత్రకు బయలుదేరతారు. ఆ సమయంలో కొంతమంది స్వాములు చిన్న పాదం నుంచి, అలాగే మరికొంతమంది పెద్ద పాదం నుంచి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరతారు. ఇప్పుడు మనం పెద్ద పాదం యాత్ర గురించి, అలాగే దాని విశిష్టత గురించి తెలుసుకుందాం. సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామి ఆ అడవుల్లో నడిచాడని ఎంతో మంది నమ్ముతారు. ఈ పెద్ద పాదం యాత్ర మొత్తం 46 కిలోమీటర్లు ఉంటుంది. ఎంతో దట్టమైన అడవి ఇంకా పెద్ద పెద్ద చెట్ల మార్గం నుంచి ఉంటుంది. ఈ పెద్ద పాదం యాత్ర ఎరిమేలు నుంచి మొదలు
మొదలు పెడతారు. ఎరిమేలిలో స్వాములందరూ పేటతుల్లం చేస్తారు. పేటతుల్లం అంటే నాట్యం అని అర్థం. ఎందుకంటే అయ్యప్ప స్వామి మహిషిని సంహరించినప్పుడు ఆ మహిషి మీదకి ఎక్కి నాట్యం చేస్తాడు. అందుకనే స్వాములందరూ ఎరిమేలిలో పేటతుల్లి ఆడి ఆ స్వామిని ఆనందపరుస్తారు. ఆ తరువాత పేరూరుతోడు, కాలైకట్టి, ఆలుద, ఇంజీపారికోట, కరిమల, కరిలాంతోడు, పెరియానపట్టం, చెరియానపట్టం, ఇంకా పంబా నది, ఆ తరువాత నీలిమల, అప్పాచిమేడు, ఇంకా శబరిపీఠం, శరణుగుత్తి, ఇంకా సన్నిధానం చేరుకొని చివరికి శబరిమలను చేరుకుంటారు. అలా ఆ కొండలన్నీ దాటుకొని ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకునే మార్గాన్నే పెద్దపాదం అని అంటారు. ఆ అడవి మార్గంలో మొత్తం కొన్ని కోట్ల వనమూలికలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే గాలి శరీరానికి తగలడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అందుకనే తప్పనిసరిగా ఒక్కసారైనా వనయాత్ర చేయాలని అంటారు. ఇప్పుడు మనం ఈ పెద్ద పాదం యాత్రలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి, ఇంకా వాటి వెనుకున్న అసలు కథల గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరిమేలి. ఎరిమేలి గురించి మనం ముందుగానే తెలుసుకున్నాం. ఆ తరువాత పేరూరుతోడు. ఇది ఎరిమేలి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఉన్న నదీ తీరంలో సాక్షాత్తు అయ్యప్ప స్వామి యాత్రలో ఉన్నప్పుడు అక్కడ విశ్రాంతి తీసుకున్నారని నమ్ముతారు. భక్తులు అక్కడ స్నానం చేసి వారితో పాటు తెచ్చుకున్న బియ్యాన్ని అక్కడ నదిలో వేసి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. తరువాతది కాలేకట్టి. అయ్యప్ప స్వామి మహిషిని సంహరిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూడ్డానికి దేవతలందరూ భూలోకానికి వస్తారు. అదే సమయంలో ఆ దృశ్యాన్ని చూడ్డానికి శివుడు కూడా అక్కడికి వస్తాడు. ఆ సమయంలో తన వాహనమైన నందీశ్వరుణ్ణి అక్కడే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టుకు కట్టేశారని నమ్ముతారు. ఇంకా భక్తులు ఆ స్థలంలో కర్పూరాలను వెలిగించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. ఆ తరువాతది అలుతా నది ఇంకా కల్లిడం కున్ను. భక్తులు అలుతా నదిలో స్నానం చేసి అక్కడ ఉన్న కొన్ని రాళ్లను తీసుకుని వెళ్లి కల్లిండం కున్ను దగ్గర పడేస్తారు. ఎందుకంటే ఆ ప్రదేశంలోనే మహిషి యొక్క మృతదేహం ఉందని నమ్ముతారు. రాళ్లతో ఆ ప్రదేశాన్ని నింపేయటం వల్ల ఆ రాక్షసి మళ్ళీ బయటకు రాకుండా ఉంటుందని నమ్ముతారు. తరువాతది ఇంజిపార కోట. అలుతా కొండ శిఖరంపై ఉన్న ఈ ప్రదేశంలో కొట్టాయిన్ శాస్తా ఆలయం ఉంటుంది. ఈ అడవికి రక్షకుడిగా అయ్యప్ప స్వామి ఆ ఆలయంలోనే ఉంటాడని నమ్ముతారు. తరువాతది కరిమల. ఈ కరిమల కొండల్లో చాలా ఎత్తైన ఏనుగులు నివసిస్తూ ఉంటాయి. ఈ కఠినమైన అధిరోహ సమయంలో భక్తులు నిరంతరం స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోషను జపిస్తూ ఉంటారు. ఇక్కడ ఔషధ గుణాలున్న మొక్కలు ఉండటం వల్ల ఈ ప్రదేశాన్ని దాటిన తరువాత వారికున్న వ్యాధులు కూడా నయమవుతాయని నమ్ముతారు. అక్కడే నాలికిన్నార్ అనే బావి కూడా ఉంటుంది. అందులో ఎప్పుడూ స్వచ్ఛమైన నీరు లభిస్తాయి. తరువాతది పంబా నది. ఇది గంగా నదితో సమానంగా ఎంతో పవిత్రమైన నదిగా భావించబడుతుంది. పంబా నదిలో స్నానం చేయటం వల్ల వారి పాపాలు పోతాయని నమ్ముతారు. తరువాతది నీలిమల ఇంకా అప్పాచిమేడు. పంబా నుండి సన్నిధానానికి వెళ్లే దారిలో నీలిమల కొండ ఒక నిటారైన కొండ. ఇక్కడ నీలి అనే ముని తన కుమార్తెతో తపస్సు చేశారని చెబుతారు. ఇంకా అప్పాచిమేడు దగ్గర కన్యస్వాములు దుష్ట శక్తులను శాంతింప చేయడానికి వారి దగ్గర ఉన్న అన్నం ముద్దలను విసురుతారు. తరువాతది శబరిపీఠం. ఇక్కడ శ్రీరాముని భక్తురాలైన శబరి తపస్సు చేసిందని, శ్రీరాముడు ఆమెకు మోక్షం కలిగించారని చెబుతారు. భక్తులు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తారు. తరువాతది శరంకుత్తి. కన్యస్వాములు ఎరుమేలు దగ్గర తీసుకున్న చెక్క బాణాలను ఇక్కడ వదిలేస్తారు. తరువాతది 18 మెట్లు. ఇవి అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకునే 18 పవిత్రమైన మెట్లు. అవన్నీ పంచలోహాలతో కప్పబడి ఉంటాయి. మండల కాలం అయ్యప్ప దీక్షను పాటించి ఇరుముడిని మోసుకు వెళ్లే భక్తులకు మాత్రమే ఈ మెట్లు ఎక్కడానికి అర్హత ఉంటుంది. ఈ మెట్లు 18 దేవతలకు లేదా మనుషులు అధిగమించవలసిన 18 గుణాలకు ప్రతీకులుగా భావిస్తారు. చివరిది సన్నిధానం. ఆ హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి ప్రధాన ఆలయం ఉన్న ప్రదేశం ఇది. భక్తులందరూ అయ్యప్ప స్వామిని దర్శించుకొని వారి దీక్షను విరమిస్తారు. ఇంకా చివరికి ఈ యాత్ర భక్తులకు శారీరకంగా కష్టాలతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని, అలాగే స్వామికి మరింత దగ్గరయ్యే అవకాశాన్ని కల్పిస్తుంది. మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.